అమ్మ అంటే నీకు అర్థం తెలుసా? అమ్మ స్థానం విలువ తెలుసా? అమ్మ ప్రేమ తీపి తెలుసా? నీకెక్కడ తెలుస్తుందే? నువ్వు రాక్షసివి. నువ్వు అమ్మవి కాదే. అమ్మవైతే నీ కొడుకు పుట్టినరోజు గుర్తుండేది. వాడి మొట్టమొదటి పుట్టినరోజుకి అమ్మగా తహతహలాడేదానివి. నీలో అమ్మ ఆడతనం రెండు చచ్చిపోయాయి కాబట్టే సీతని అన్ని మాటలు అన్నావు. నేనేమన్నాను? ఉన్నదే అన్నాను. చేతిలో డబ్బులు లేక బంగారం అమ్ముకోవడం చూసే అన్నాను. చూసావా? కళ్ళతో జరిగింది చూసావు. నీ ఇష్టానికి నువ్వు అనుకుని దాన్ని అవమానించావు. ఓసే స్వర్ణ, సీత బంగారం అమ్మింది ఆకలి తీర్చుకోవడానికి కాదే, నీ కొడుకు పుట్టినరోజుని ఘనంగా జరపడం కోసం. సాకేత్ వద్దు వద్దు అంటున్నా పసివాడికి ఏ లోటు జరగకూడదని గాజులమ్మి ఆ వేడుక జరిపించాలని తెచ్చిందే. నువ్వు ఉన్నావు ఎందుకు? ఛీ, నీ బతుకు చెడా. మొగుణ్ణి కొడుకుని వదిలి మొద్దులా ఎందుకొచ్చిన బతుకే ఇది? సీతను చూసి బుద్ధి తెచ్చుకో, బాగుపడతావు. అమ్మా, ఏంటి సీతను చూస్తే వచ్చే బుద్ధి? బుజ్జిగాడికి అది గుర్తు పెట్టుకుని బర్త్డే చేస్తుంది. అది నేను పట్టించుకోలేదు. అదేగా నీ గోలా? అయినా వాడు ఈ పిఠాపురం స్వర్ణలతాదేవి కొడుకు. బంగారం అమ్మిన డబ్బులతో వాడికి బర్త్డే ఏంటి? నేను చేస్తా వాడికి బర్త్డే. నా లెవెల్కి తగ్గట్టు చేస్తా. నా కొడుకు పుట్టినరోజు అదెవరితో చేస్తే నేను ఒప్పుకోను. నేనే చేస్తా. పెద్ద పార్టీ ఇస్తా. వెళ్ళి నీ పెద్ద కూతురికి చెప్పు, అనాకాని వేడుకలకు వాడు అల్లటప్ప కాదని. పో, వెళ్ళి చెప్పు. చిక్కడ పంతమే తప్ప ప్రేమ లేదే నీకు? ఛ, నువ్వు బాగుపడవే. బాగుపడవు, అనుభవిస్తావే. అమ్మా, ఎలా ఉన్నాడు? ఇలా ఇవ్వు సీత. ఆయననా చిన్ని కృష్ణుడు ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చం చిన్నప్పుడు సాకేతులా ఉన్నాడు. మంగా, ఓసారి ఇలా ఇవ్వు. ఒరే కృష్ణ, మీ అమ్మ తిక్క నువ్వే అనచాలరా. వీడైతేనే కరెక్ట్ తాతయ్య. వాడికి అప్పుడే ఎందుకురా అవన్నీ చెప్పడం? ఊరికే చెప్పడం కాదురా, వీడే దాని చెంపలు పగలగొట్టాలి. మనం ఇంతమంది ఉండి మార్చలేకపోయాం. వాడి వల్ల ఏమవుతుంది? సరే, ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు? ముందు వాడిని ఇలా ఇవ్వండి. ముకుందా, ముకుందా ముకుందా, కృష్ణ ముకుందా ముకుందా. పట్టుకో. ఏంటి ఏంటి పగటి వేషం? ఇలా వేషం వేయించి ముష్టెత్తిద్దామనా? వీడెవడనుకున్నావు? పిఠాపురం స్వర్ణలతాదేవి కొడుకు. పిచ్చి వేషాలు వేయడానికి వీడేం గతి లేనివాడు కాదు. వాడిని ఇవ్వవే. వాడిని కొడుకని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇవ్వవే ఇటు. ఇవ్వను. ఏయ్,
ఎందుకు ఇవ్వవే టక్కులాడి? నీ ఫ్యాషన్లకి వాడు మూటనేగా వదిలేసి వెళ్ళిపోయావు. అసలు ఇప్పుడైనా తల్లిలా ప్రవర్తించావా నువ్వు? ఇప్పుడు నా కొడుకుని తీసుకుంటున్నావు. అమ్మమ్మగా పెంచుతారో నాన్నమ్మగా పెంచుతారో లేకపోతే ఆయగా పెంచుతారో పెంచండి. కష్టం ఉంచుకోను, కావాలంటే జీతం పారేస్తా అని వెంటపడి వద్దమ్మా వాడు బెంగపడతాడు అన్న మా అమ్మని నెట్టేసి కారు గ్లాసులు ఎక్కించుకొని మరీ వెళ్ళావు. నువ్వు వాడి తల్లివెంటే. అసలు నీకు అమ్మ అనే పదానికి అర్థం తెలుసా? ఆ కమ్మనైన పిలుపులో ఉండే ప్రేమ పంచుకునే అర్హత ఉందానే నీకు? అది తెలిసిందానివే అయితే వదిలేసి వెళ్తావా? షోకులు సరదాలు తిరుగుళ్ళకి వీడు అడ్డమనేగా నువ్వు వదులుకున్నావు. పుట్టినరోజు నాడు లేని ప్రేమ ఒలకబోద్దామని వచ్చావా? ఏయ్, ఇలా ఇవ్వవే వాణ్ణి. ఇవ్వను కాక ఇవ్వను. ఇవ్వు. వదలు. ఇవ్వవే. ఏదో కోపంలో అప్పుడలా అంటే ఎప్పటికీ వాణ్ణి నాకు కాకుండా చేద్దామని చూస్తున్నావా? అలా జరగనివ్వను. నేను నీ ఇంటికి వచ్చేదాకా వాడి పుట్టినరోజన్న సంగతే మర్చిపోయిందానివి. వాడు నీకు గుర్తున్నాడని ఎలా అనుకుంటావే? మేం విడదేయడమేంటే పాపిష్టిదానా? వద్దని నువ్వే వదిలించుకుని వెళ్ళావు. మేము పనికిరాము అనుకున్న దానివి ఇప్పుడు వాడేలా పనికొస్తాడే నీకు? వాడు నా మనవడి కొడుకు. నేను లేకుండా మీ మనవడికి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? మేము లేకుండా నీకు మొగుడెలా వచ్చాడు? ఈ కొడుకెలా వచ్చాడు? వాడి పుట్టినరోజు ఘనంగా చేయాలని సీతే ఇన్ని ఏర్పాట్లు చేసింది. అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేసి వేడుక పాడు చేయకుండా వెళ్ళు. మార్వాడి సొమ్ముతో దరిద్రపు కొంపలో చేస్తూ ఘనంగా అంటున్నారే ఘనంగా. ఈ వేషం వేసి చేసేది ఓ వేడుకేనా? ఇదిగో వీడి కోసం నేను తెచ్చిన డ్రెస్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతారు. అసలు నేను తెచ్చిన కేక్ని ఏనాడు మీ మొహాలు చూసుండవు. ఘనంగా చేయాలన్నా దర్జాగా చేయాలన్నా ఈ స్వర్ణలతా దేవియే చేయాలి. అంతేకాని కుదువ కొట్టు సొమ్ముతో చేయాలనుకునే ఇదేం చేస్తుంది? ఘనం అంటే పెద్ద కేకు పట్టు డ్రెస్సులు కాదు, ప్రేమ. వెలకట్టలేని ప్రేమతో చేయటం. చిల్లిగవ్వ చేతిలో లేనోళ్ళు నీలాగే మాట్లాడతారు. పళ్ళు రాల్తాయి. మా అకౌంట్స్ అన్ని సీజ్ చేయించి చిల్లి గవ్వ లేదని మాట్లాడుతున్నావా? ఆవిడ నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. తల్లి, నన్ను మీ గొడవలోకి లాక్కండి. అసలు గొడవకి కారణమే నువ్వు కదే దరిద్రపు దానా. ఇదిగో స్వర్ణ, అనవసరంగా గొడవ చేయొద్దు. అంతగా నీకు వాడి మీద ప్రేమ ఉంటే 4 అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళు. దాని చేత్తోనా? నేను అస్సలు ఒప్పుకోను. ముందు వాడిని ఇటిచ్చిపోవే అవతలికి. నేను తెచ్చిన డ్రెస్ వేసి కేక్ వీడితో కట్ చేయించకుండా వెళ్ళను కాక వెళ్ళను. ఆయన నా పిల్లాడి బర్త్డే, నన్ను చేయొద్దనడానికి నువ్వెవరు? నువ్వెవరేంటే? నువ్వెవరు? నేను వాడి కన్న తండ్రినే. నేను కన్న తల్లిని. అసలు ఎప్పుడైనా వాడిని ప్రేమగా ఎత్తుకు తిప్పావా? ముద్దు చేసావా? మురిపెం పంచావా? ఎలా అవుతావే తల్లివి? ఇవ్వవే. ఏయ్, మరి నువ్వు పెంచావా? వీణ్ణి నీలాగే తల్లి మీద ద్వేషంతో పెంచాలని చూస్తున్నావా?
పాపిష్టిదానా వాడేం తల్లిని ద్వేషించలేదు. మర్యాదగా వాణ్ణి వదులు. వదులు. ఏయ్ ఇవ్వవే, సాకేత్ ఇవ్వు. అయ్యో స్వర్ణ. సాకేత్ వీడు కడుపులో పడ్డప్పటి నుంచి నువ్వే పెంచాలని ఆశపడ్డావు. ఇవాళ అవకాశంగా తీసుకోవాలని చూస్తున్నావా? తొలి పుట్టినరోజు నా చేతుల మీదుగా జరపందే ఇక్కడి నుంచి ఏయ్, కదలను. ముందు పిల్లాన్ని ఇటు ఇవ్వవే. ఇవ్వు పిల్లాన్ని ఇవ్వు. ఇవ్వు. అమ్మా నిన్నివ్వను. అరే సెకండ్ స్వర్ణ సెకండ్. ఏయ్, ఇవ్వను. ఇవ్వవే. ఇవ్వను చెప్తున్నా. సాకేత్ అయ్యో చూడు స్వర్ణ, వాడంతా నలిగిపోయాడు చూడు. చూడండి, బాగా వినండి. వాడు అమ్మ అమ్మ అని ఎలా ఏడుస్తున్నాడో వినండి. నువ్వు ఉగ్గుపాలు రంగరించి చనుబాలు పట్టావని అమ్మా అమ్మా అని కలవరిస్తున్నాడు. ఇన్నేళ్ళొచ్చినా నీకే తిన్నగా మాట్లాడటం రాదు. ఏడాది పిల్లాడు అమ్మా అమ్మా అని అంటున్నాడట. ఏయ్ పాపిష్టిదానా, వాడెవరు పరాయి వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారని భయపడి సీత వంక చూసి ఏడుస్తున్నాడే. నా ఇంటికొచ్చి నీ దౌర్జన్యం ఏంటే? ముందు వాడినివ్వవే. పుట్టినరోజు నాడు పసిపిల్లాన్ని అలా ఏడిపిస్తావేంటే? నువ్వు తల్లివి కాదే, రాక్షసివి. కన్న తల్లిని ప్రేమించలేవు, కన్న తల్లిగా ప్రేమను పంచలేవు. ఎవరన్నా గౌరవం లేని దానివి, ఎవరి కూడా గిట్టని దానివి. వీణ్ణి మాత్రం నువ్వెలా ప్రేమిస్తావే? చెప్తే వినకుండా వాణ్ణి ఏడిపిస్తూ కేక్ కట్ చేస్తావా? ఇవ్వవే. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. పసిపిల్లాన్ని ఏడిపిస్తే పాపం తగులుతుంది. ఆ మాత్రం జ్ఞానం ఉంటే అలా ఎందుకు చేస్తుంది? స్వర్ణ కానివ్వు. మధ్యలో నీ వత్తాసేంటే? అది కానిచ్చేదేంటే? అమ్మా ఏయ్ చిపా, ఎవరే నీకమ్మా? ఏయ్ పోవే పో. పో. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఈ గుమ్మంలో అడుగు పెట్టే అర్హత నీకు లేదు. పోవే పో. మళ్ళీ ఇటొచ్చినా వీడిని తాకినా ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. హే, నువ్వు అసలు మనిషివేనా? భార్యతో ఇలాగైనా ప్రవర్తించేది? ఇదిగో సీత, నా బిడ్డను నాకు కాకుండా చేయాలని చూస్తున్నావు కదూ? నన్ను గెలవలేక వాణ్ణి వాడుకొని నన్ను సాధించాలని చూస్తున్నావా? నీ పథకం నెరవేరదు. పిచ్చి కూతులు కుయ్యకు. తల్లి కాబోయేదాన్ని. తల్లి బిడ్డల్ని వేరు చేసే నీచపు ఆలోచనలు, పాప పనులు చేసేదాన్ని కాదు నేను. లేనిదే తల్లి చెయ్యాల్సిన వేడుక నువ్వు చేస్తున్నావా? సీతనేమైనా అన్నావంటే నీ దవడలు పగులుతాయి. అయినా మా కుటుంబ విషయాలు నీకెందుకే పాపిష్టిదానా? ఈ వేడుక గుర్తుంచుకున్నది సీత ఒక్కతేనే. ముందు ఆ విషయం తెలుసుకో. దాని నంగనాచితనాన్ని నమ్మితే మునిగిపోతారు. పోవే మాయల మరాఠీ, నువ్వేదో పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడతావేంటే? మాయ చేసి వశీకరణ చేసి మొత్తం దోచుకున్న దానివే నువ్వు. దగులు బాజీదానా, ఓ ఇక్కడి నుంచి రాయ్. ముందు దాన్ని బయటకు గింటు. దాన్ని చూస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టుంది నాకు. బయటకు గింటు. ఏయ్ ఇదిగో, చెయ్యి మీద పడిందో చాలా దూరం వెళ్తా. నన్ని వాళ్ళ బయటికి గెంటగానే సరిపోదు, వాడు మీ సొంతం అయిపోడు. మీ అందరినీ కోర్టుకి లాగైనా నా కొడుకు నేను దక్కించుకుంటాను. ఏయ్ పోవే పో. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో.
స్వర్ణ, వీళ్ల పొగరు ఇంకా తగ్గలేదు. ఎలా అణచాలో అలా అణిస్తే గాని దారికి రారు. పద. తీసుకెళ్ళు. ఇప్పుడు మాకు కాకుండా చేశావు, రేపు లోకానికి కాకుండా ఎందుకు పనికి రాకుండా చెయ్యి. ఏ శుభకార్యం గొడవ లేకుండా జరగలేదు. ఛ, మనం కూడా గొడవ పడకుండా ఉంటే పోయేది నాన్న. అంటే దాని ఇష్ట ప్రకారం జరపాల్సిందంటావా? అది ఆపేక్షతో రాలేదే, అహంకారం ప్రదర్శించడానికి, మనల్ని అవహేళన చేయడానికి వచ్చింది. అమ్మా సీత, అయిపోయింది కదా, జరగాల్సింది చూడండి. హ్యాపీ బర్త్డే డియర్ మోహన, హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకో దీన్ని మాత్రం వదిలేసింది. దీని మీద ధ్యాస రాలేదేమో. నువ్వు కష్టపడతావని, నడవలేవని వదిలేసిందేమోరా. దానికి పిల్లాడి మీదే ప్రేమ లేదు, నా మీదే ఉంటుంది. మరెందుకు వదిలేసి ఉంటుందంటావు? కారు కూడా అడ్డం పడి ఆపితే తొక్కించేస్తానని భయపడి ఉంటుంది. మరీ అంత దారుణంగా మాట్లాడకరా. దారుణం కాదన్నయ్య, నిజం. దాని మీద అస్సలు జాలిపడొద్దు. మహోన్నత్! ఆగు! అమ్మమ్మ గారు, మంగా 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 అమ్మమ్మ గారు, పిన్ని గారు, మంగా పిన్ని గారు, లే, కూర్చో. అమ్మమ్మ గారు, మంగా మంగా ఏమైంది? మంగా ఏమైంది? దెబ్బ తగిలిందా? ఇది దెబ్బ తగిలిందే. ఏం లేదులేండి, ఏదో చిన్నదంతే. హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కి ఎందుకండి, చిన్న దెబ్బకి. అమ్మా వెళ్ళి పసుపు తీసుకురా. మంగా ఎందుకింత తొందర? పిల్లాడు పడిపోతాడేమోనని. పిలిస్తే ఎవరో ఒకరు వచ్చేవాళ్ళం కదా నాన్నమ్మ. మీరు వచ్చేదాకా వాడు పడకుండా ఉంటాడంట. నన్ను రక్షించి నువ్విలా నడవలేని పరిస్థితి తెచ్చుకున్నావు. ఇవాళ నా కొడుకు కోసం ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు గ్రాని. ఇంతమందిని ఇన్ని కష్టాలకి గురి చేసి అదేం బాగుపడుతుంది? మంగా నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం ఏంటి? స్టాంప్ పేపర్స్ మీద రాసిచ్చినంత మాత్రాన ఆస్తి రిజిస్టర్ అయినట్టు కాదు. పొజిషన్ ఇవ్వకుండా ఆవిడకి అందులో ఉండే అర్హత కూడా లేదు. దావా వేసి మన సొత్తు మొత్తం మన సొంతం చేసుకుందాం. ఆ పని చేసి దాని రోగం కుదిర్చండి బాబాయ్ గారు. అవును తాతయ్య, ఉండడానికి నీడ లేకుండా చేసింది, దాన్ని రోడ్డును పడేయాలి. ఆ పని చేస్తే అది నన్ను అన్నమాటే నిజం అవుతుందిరా. ఆ పేరు నీకు నాకు రావడం నాకు ఇష్టం లేదు.
మంగమ్మ బతికినా వరమే, చచ్చినా వరమే.